నదీ తీరాన ఉమునిపల్లె ఉంది. అందులో ఓ చిన్ని కుటీరంలో ప్రశాంతమైన జీవనం సాగిస్తున్నారు ఓ ముని దంపతులు. దైవభక్తి, పరోపకార బుద్ధి, ఆత్మసంతృప్తి మెండుగా గల ఆ దంపతులకు పిల్లలు లేరనే ఒకే ఒక్క చింత ఎంతకాలంగానో బాధిస్తుంది. సంతానం కోసం వారు చెయ్యని పూజ లేదు, నోచని నోము లేదు. దేవి, సంధ్యావందనం వేలైంది. నదీ తీరానికి పోయి వస్తాను. మంచిది స్వామి. ఎప్పట్లాగే ఆ ముని నదీ తీరాన సంధ్యావందనం కావించసాగాడు. సూర్యనారాయణ, అందుకోవయ్యా వందనం. సరిగ్గా అదే సమయాన గగన మార్గంలో ఎగిరిపోతున్న కాకి కాళ్ళ నుంచి జారిన ఎలుక పిల్ల ఒకటి తిన్నగా వచ్చి ముని దోసిట పడింది. ఎలుక పిల్ల? అరే పాపం, భయంతో వణికిపోతుంది. ఒంటి మీది గాయాల నుండి రక్తం కూడా కారుతుంది. దీనిని ఇంటికి తీసుకువెళ్ళి సపరేలు చేయాలి. ఎలుక పిల్ల మీద జాలిపడిన ముని దానిని ఇంటికి తీసుకువెళ్ళి తన భార్యకు ఇచ్చాడు. దేవి, దీనిని చూడు. ఏమిటిది స్వామి? ఎలుక పిల్ల? దీనిని ఏం చేయమన్నారు? గాయాలతో భయంతో ఎలా అల్లల్లాడిపోతుందో చూడు. ఏం చేయాలో నీకు చెప్పాలా? అవును పాపం, దీనికి నయమయ్యే వరకు మన దగ్గరే ఉంటుంది. ముని దంపతులు 2 రోజులు చేసిన సేవల వల్ల ఎలుక పిల్ల కోలుకుంది. 3వ రోజున హుషారుగా పరుగులు పెట్టసాగింది. స్వామి చూడండి, ఎలుక పిల్ల అలా పరుగులు పెడుతుంటే ఎంత ముద్దొస్తుందో. దీన్ని వదిలివేద్దామంటే మనసు రావడం లేదు. అయితే దీనిని పెంచుకుందామంటావా? పరిహసిస్తున్నారా స్వామి? పిల్లలు లేని లోటు మీరు గుర్తు చేస్తున్నారా? లేదు దేవి, పిల్లలపై నీకున్న మక్కువ నాకు తెలియందా? నా తపశ్శక్తి అంతా ధారపోసి దీనికి మానవ రూపాన్ని ఇస్తాను. సంతానం లేని మనకు దైవం ఇచ్చిన వరంగా భావించి పెంచుకున్నాను. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. ఆహా, ఎంత ముద్దు నలుపుతుంది ఈ చిన్నారి. ఇలా ఇవ్వండి స్వామి. నన్ను తల్లిని చేసిన చిట్టిదేవతని చేతులారా ఎత్తుకోనివ్వండి. ఆహా, నా జన్మ తరించింది స్వామి. ఈనాడెంత సుదినం దేవి. ఇక ఈ పసిపాప కిలకిల నవ్వులతో ఇల్లు కలకలలాడాలి. పాపాలు పారాడిన ఈ ఇల్లు పావనమవ్వాలి. తదాస్తు దేవి, తదాస్తు. అలా అల్లారు ముద్దుగా ముని దంపతుల వద్ద పాపాయి పెరిగి పెద్దయింది. చక్కని చదువులు చదివింది. వినయ విధేయతలతో పెద్దల మన్ననలను పొందింది. అందాల బొమ్మగా అందరిలో నాలుగుగా ఆ మునిపల్లెకే ప్రియపుత్రికగా ఎదిగిన కూతుర్ని చూసి మురిసిపోయేవారు ఆ దంపతులు. స్వామి, మన అమ్మాయికి వివాహం చేయవలసిన తరుణం వచ్చిందని అనిపించుటలేదు? అవును దేవి, సకల గుణ శోభిత అయిన ఈమెకు తగిన వరుడిని వెతకడం అవసరం. ఆలస్యం చేయకండి స్వామి, వెంటనే బయలుదేరండి. మరుసటి రోజు ఉదయాన్నే తన కుమార్తెను తీసుకుని బయలుదేరాడు ముని. నదీ తీరాన ప్రత్యక్ష నారాయణుడికి వందనమర్పించసాగాడు. ఆహా, ఏమి సూర్య భగవానుని తేజస్సు! అతడే నా కుమార్తెకు సరి అయిన జోడు అనుకుని సూర్యుణ్ణి ప్రార్థించాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం.
నిశ్చయముగా నీ పుత్రిక సౌందర్య విరాజితయే. ఆమెను గ్రహించుటయు నిశ్చయముగా నాకు సంతోషదాయకమే. కానీ ఈ నా తేజస్సు యావత్తు మేఘనాథుడి నా ముందుకు వచ్చినంతలో మాసిపోవును కదా. కనుక అతడే నీ కుమార్తెకు తగినవరుడు. కృతజ్ఞుడిని దేవా, అట్లయినా మేఘనాథుడి వద్దకే పోయేదను. పద తల్లి అని ముని తన కుమార్తెతో మేఘుడి వద్దకు వెళ్ళాడు. ఓ మౌనీంద్ర, నిశ్చయముగా నీ పుత్రిక సౌందర్య విరాజితయే. ఆమెను గ్రహించుటయు నిశ్చయముగా నాకు సంతోషదాయకమే. సూర్యకాంతిని అడ్డుకోగలను కాని వాయువు వీచినంత వరకే కదా. అతను తన బలమును కాస్తంత చూపినను నేను చెల్లాచెదరైపోవలను. అతడే నీ కుమార్తెకు తగిన వరుడు. కృతజ్ఞుడిని దేవా, అట్లయినా వాయుదేవుని వద్దకే పోయేదను. పద తల్లి అని కుమార్తెతో కలిసి వాయుదేవుని వద్దకు వెళ్ళాడు. ఓ మౌనేంద్ర, నిశ్చయముగా నీ పుత్రిక సౌందర్య విరాజితయే. ఆమెను గ్రహించుటయు నిశ్చయముగా నాకు సంతోషదాయకమే. కానీ ప్రచండమైన నా శక్తియు మహోన్నతుడైన ఆ పర్వతరాజుని కదలపజాలదని ఎరుగవా. అతడే నీ కుమార్తెకు తగిన వరుడు. కృతజ్ఞుని దేవా, అట్లయిన పర్వతరాజు వద్దకే పోయేదను. పద తల్లి Ganda
ఓ మౌనీంద్ర, నిశ్చయమా నీ పుత్రిక సౌందర్య విరాజితయే. ఆమెను గ్రహించుటయు నాకు సంతోషదాయకమే. నీవన్న మాట అక్షరాలా సత్యము. ఈ జగత్తులోన దారిద్ర్యముందు నాకు సరితూగువారు లేరు. అంత మాత్రము చేత నేను అభేద్యుడను కాను. హాస్యాస్పదముగా అనిపించవచ్చునేమో కానీ ఇంత బలవంతుడనైన నేను చిట్టి ఎలుకను చూసినంతనే గజగజ వణికిపోదును. తన చిన్ని పళ్ళతో పట్టు వదలక నా శరీరమున కలుగులు తవ్వే ఎలుక నాకన్నా నిస్సందేహముగా బలవంతుడే కదా. అతడే నీ కుమార్తెకు తగిన వరుడు. అవురా, ఎంత చిత్రము! కృతజ్ఞుని దేవా, అట్లయిన ఎలుకని వెనకపోయేదని. పద తల్లి అని కుమార్తెతో వెనుతిరిగాడా ముని. ఓ కలుగు నుంచి బయటకు వస్తున్న ఓ ఎలుకను చూసి ఆగాడు. భయంతో పారిపోబోతున్న ఎలుకతో ఇలా అన్నాడు. ఓ మూసికమ్మా, ఓ పరి ఆగు, నా మాట విను, భయపడకు. నేను నీకు మిత్రునే గాని శత్రువును కాను. ఓ మునీశ్వర, నాతో ఏమి పని నీకు? నేనేమి చేయగలను? ఇదిగో ఈ నా పుత్రికకు తగిన వరుడిని వెతుకుతూ ఉన్నాను. సూర్యుడు, వాయువు, మేఘుడు, పర్వతరాజులను కాదని నీ వద్దకు వచ్చాను. నీవే ఈమెకు తగిన వాడవు. నా ఎందు దయతలిచి ఈమెను గ్రహించు. ఏమిది మునీశ్వర, పరిహాసమా? నీ కుమార్తెకు నేను ఏ విధంగా తగిన వాడను? మానవ కన్య ఎలుకని వివాహం మాట ఎక్కడైనా కలదా? ఓ అదా నీ సంకోచము. అట్లయినా ఈమె నిజ రూపముని ఇప్పుడే తిరిగిత్తును. ఓం ఓం ఓం. ఆహా, నీ కుమార్తె నిజముగా జగదైక సౌందర్యవతియే. ఆహా, నీ కుమార్తె నిజముగా జగదైక సౌందర్యవతియే. అయినా ఈమెతో వివాహము నీకు సమ్మతమే కదా? ఆహా, నీ కుమార్తె నిజముగా జగదైక సౌందర్యవతియే. అయినా ఈమెతో వివాహము నీకు సమ్మతమే కదా? మొదట మీ కుమార్తెను అడుగుట భావ్యము కదా. ఏమ్మా, ఏమంటావు? నాన్నగారు, నా మనసులో మాట చెప్పమందురా? సంతోషము తల్లి. నాయన, ఇదిగో నా కుమార్తెను గ్రహించు. దైవాలు కుదిర్చిన జంట మీద చిరకాలం అన్యోన్యంగా వర్ధిల్లండి. దేవతలంతా
and Gopikas are bringing the beautiful Vrindavanam here.